భారత్‌తో స్నేహబంధాన్ని, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని వెల్లడించింది. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తమ దేశంలోని ఒక ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న చారిత్రక మైత్రికి, దృఢమైన బంధానికి ఈ చర్య ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొంది. శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానెవ్ రివాచ్ ఈ అధికారిక ప్రకటన చేశారు. శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు, సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన, మత సామరస్యం మరియు నౌకాదళ వ్యూహాలు వంటి విలువలు ఇజ్రాయెల్ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ మైత్రి భావనతోనే ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రివాచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు శివాజీ మహారాజ్ ఘన చరిత్రపై అవగాహన కల్పించడంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బాంధవ్యాన్ని మరింత పెంపొందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ముంబైలో సిద్ధం చేయనున్న ఈ విగ్రహాన్ని ఇజ్రాయెల్‌కు తరలించి అక్కడ ఒక ప్రముఖ ప్రాంతంలో ఆవిష్కరించనున్నారు. కాగా ఈ ప్రతిపాదన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.